నమస్తే. హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి వికారాబాద్ జిల్లాలో ఉన్నామండి. సో ఇక్కడ రైతు దాదాపు అర్ధెకరంలో ఉల్లిగడ్డ సాగు చేస్తున్నారు. ఒకసారి దీని సాగు గురించి మనం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి బస్తాలన్నీ మార్కెట్కు తరలించడానికి రెడీగా ఉన్నాయి. ఇదేనా? నమస్తే. నమస్తే. మీ పేరు? మాణిక్యం గౌడ్. మీ ప్రాంతం ఎక్కడ ఇది? మాది ఇక్కడనే చిడిగిద్ద గ్రామం, జిల్లా వికారాబాద్ జిల్లా. ఎంత డిస్టెన్స్? నావపేట మండలం. ఎంత దూరం వస్తుంది వికారాబాద్కి? 13 కిలోమీటర్. 13 కిలోమీటర్. ఎప్పటి నుంచి మీరు సాగు చేస్తున్నారు? మేము 15 సంవత్సరాల సంది గడ్డను వాడుతూనే ఉంటాము. ఇప్పుడే సాగు చేస్తారా? ఇంకా వేరే ఏమైనా పండిస్తారా? వేరే కూడా పండిస్తాం. మిర్చి, బజ్జి మిర్చి, టమాటా పండిస్తాం. ఇప్పుడు ఈ ఆనియన్ ఉల్లిగడ్డ సాగు తీసుకున్నట్లయితే ఎంతవరకు సాగు చేశారు ఇప్పుడు దీన్ని? నేను అర్ధ ఎకరా సాగు చేసుకున్నా. అర్ధ ఎకరా సాగు పోయినసారి ఎకరా చేసిన, లాభం రాలేదు. ఓకే. అప్పుడు 15 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి దీన్ని మరవలేకపోతున్నాం. కానీ మనకు గిట్టుబాటు ధరలు కలుగుస్తలేవు మార్కెట్లకు. ఇప్పుడు 1200, 1300 అట్లా క్వింటాలు పోతున్నాయి. అవుతుంది ఇట్లా నింపి ఇవన్నీ 2 days. 2 రోజులు అవుతుందా? ఇప్పుడు ఎక్కడ మార్కెట్కు తరలిస్తారు? మార్కెట్కి మన బోయినపల్లి పోతాము, మలకపేట కూడా పోతాము, మూసాపేట కూడా పోతాము. ఇక అక్కడ ఏమైందంటే మనకు 100 సంచులు వెళ్ళేది. ఇక్కడ మన రైతులు ఏమైందంటే తెల్లగడ్డ ఉన్నది కాబట్టి ఇక్కడ నేను సప్లై అయిపోతున్నారు, రైతులకు ఇచ్చేసుకుంటున్నాను. ఓకే. స్టార్టింగ్ నుంచి వద్దాము. ఎట్లా మీరు దున్నుకున్న తర్వాత ఇది విత్తనాలు ఉంటాయా లేకుంటే నార వేసుకుంటారండి? అయితే విత్తనాలు ఉంటాయి. మేమే తయారు చేసుకుంటాం. గడ్డ పెట్టి మేమే తయారు చేసుకుంటాము. నేను కంటిన్యూగా 15 సంవత్సరాల నుంచి నా సొంతంగానే తయారు చేసుకుంటాను విత్తనాలు, కొన బయట. ఓకే. ఇక సాగు చేసుకొని తూకం పోసుకుంటారు. మల్లు కట్టి తూకం పోసుకుంటాము. తూకం పోసిన టైం చూసుకొని 2 నెలల్లో మనకు నాటుకొస్తుంది. ఓకే. నాటు మనం అచ్చి కట్టుకొని చేసుకొని నాటేసుకుంటే ఇది తూకం పోసిన 2 నెలలు ప్లస్ 3 నెలలు, 5 నెలల పంట. 5 నెలల పంట. 5 నెలల పంట వస్తుంది. ఇప్పుడు ఈ 5 నెలల పంటలో తెగుళ్ళకి ఏమన్నా సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుందా? ఉంటుంది సార్, ఉంటుంది. మందు కొట్టుకోవాలి. M55 కానీ, బాయిస్టాన్ పౌడర్ కానీ, కొద్దిగా పౌడర్స్ వాడుకోవాలి. అయితే ఏమవుతున్నదంటే ఇవి పాత మందులు పోతున్నాయి, సంవత్సరానికి ఒక కొత్త మందు వస్తున్నది. ఇక మార్కెట్లో వచ్చే మందును ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అట్లా అంటే తెగుళ్ళు అంటే ఏమేమి వస్తాయి మామూలుగా? ఒక పెయిన్ లేక వస్తుంది, పురుగు వస్తుంది. మన గడ్డ ఊరేటప్పుడు జాగ్రత్త పడాలి. మన గడ్డ ఊరేటప్పుడు చామట రోగం అని అంటారు. అది వచ్చింది అనుకో నీకు గడ్డ ఊరది. ఇక మనం షాప్లోకి పోయినప్పుడు ఇట్లా తీసుకొని పోయి దాన్ని స్పేర్ చేసుకో. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు ఈ గడ్డ మురిగిపోవడం లాంటి అవన్నీ ఫేస్ చేస్తారా? ఇప్పుడు ఇట్లా కూడా వచ్చే సమస్యలు ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే గడ్డి అయితే గడ్డి మందు కొడతారు కొద్దిగా, అట్లయితే లాస్ అవుతున్నది. దుక్కి కొట్టుకోవచ్చు. మళ్ళీ మనం పంట వేసినాక ఏదైనా దెబ్బతింటది, నేను కల్పిస్తాయి ఆట గడ్డ డ్యామేజ్ గా కలుపు తీస్తారు. ఇప్పుడు 5 నెలల పంట ఇది. 5 నెలల పంట. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని బస్తాలు ఉన్నాయి దాదాపు ఇక్కడ? 100 బస్తాలు. 100 బస్తాలు. అర ఎకరంలో దాదాపు 100 బస్తాలు తీస్తారు. అంటే ఇంకెక్కువనే తీసి ఉండొచ్చు కావచ్చు. మనము నాటేసి కొద్దిగా పలచగా వస్తే ఇంకొక 20 బ్యాగులు కావచ్చు. మొత్తం పీపల్లాగానే చేసి పెట్టుకుంటున్నట్టున్నారు. పీక్ చేసుకుంటాం. ఓకే. మెయిన్ థింగ్ మామూలుగా వీటికి ఎంత ఖర్చు రావచ్చు మీకు? ఇవ్వండి స్టార్టింగ్లో ఇప్పుడు నార వేసినందుకు కానీ కూలీల ఖర్చు కానీ, ఇప్పుడు మళ్ళీ దీంట్లో పీకి మొత్తం తెంపినారు కదా, ఫస్ట్ నుంచి ట్రాక్టరు మసాలా నాటు వరకు వచ్చి లాస్ట్ పీకే టైంకి వచ్చినప్పుడు లేబర్కి పెడితే 20-25 వేలు ఖర్చు వస్తుంది. ఒక అర్ధ ఎకరానికి. ఎకరాన్ని చూసుకుంటే కొంచెం ఎక్కువనే రావచ్చు. అంటే మీరు కూడా కష్టపడుతూ ఉంటారు? కష్టపడతాం. మేము కూడా చేయకపోతే ఆయన లేబర్. ఇప్పుడు చాలా వరకు సమస్య ఏంటంటే రైతు ఇంతగానము కష్టం చేసి మార్కెట్ తరలించినప్పుడు సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఎంత రేట్ నడుస్తుంది? 1100-1200 అట్లా పోతున్నాం క్వింటాలకు. అంటే కేజీకి వచ్చేది 11-12 నడుస్తుంది. అంటే హైదరాబాద్ తరలిస్తారు. మళ్ళా ఛార్జింగ్ ఉంటుంది, మళ్ళీ బస్తాలు ఛార్జ్, కిరాయా కమిషన్ పోతే మనకు కూడా అంత గిట్టుబాటు కూడా ఇంకా రాదు. అయితే ఎప్పుడైనా కానీ నేను 100 బస్తాలు ఇక్కడనే అయిపోతాయి రైతులకు. ఏమైనా కోతుల సమస్య, అడవి పందుల సమస్య ఏమైనా ఉందా అండి? కోతులది ఏం లేదు ఇక్కడ, బాధ అడవి పందులు ఉన్నాయి. ఎట్లా ఏమైనా అంటే ఈ పంటను డ్యామేజ్ చేయి, ఈ ఉల్లిగడ్డను చేయి, క్యారెట్ కానీ మక్క కానీ ఆవిడ దగ్గరకు వస్తాయి. ఓకే.
సార్ ప్రస్తుతం అయితే మార్కెట్లో 11, మార్కెట్లో 12 రూపాయలు 1200 నడుస్తుందని చెప్తున్నారు కేజీ ఆ. వచ్చేసి. ఈ బస్తా ఎన్ని కిలోలు వస్తుండొచ్చు అండి? 50 చిల్లర 52 52. కాకుండా ప్రస్తుతం మార్కెట్లో ధర లేక కొంచెం ఇబ్బందికరంగా నడుస్తుందని రైతు చెప్తున్నారు. దాదాపు అరెకరంలో 100 బస్తాల వరకు దిగుబడి తీశారంట. మొత్తం పీపాలు చేసుకొని సాగు చేస్తున్నారు. కాకుంటే ఏంటంటే సరి అయిన వాతావరణానికి మనం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చి ఏమైనా తెగులు కనుక వస్తే సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిగా దిగుబడి తీయవచ్చు. లేదంటే కొంచెం నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుందని రైతు చెప్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారంట. మీకు ఎప్పుడైనా హైయెస్ట్ రేట్ ఎంత పడింది? 2000 పడ్డది. 2000 పడింది. 2000 పడ్డప్పుడు మనకు గిట్టుబాటు అవుతున్నది కింటాకి. ఇప్పుడు 3-4 సంవత్సరాల కింద గిట్టుబాటు లేదు, ఏం లేదు. ఇప్పుడు అర్ధ ఎకరం కదా, దాదాపు 100 బ్యాగులు అంటే 50 వేసుకున్నా దాదాపు ఒక 5000 కిలోలు అనుకున్నా 5 టన్నుల వరకు దిగుబడి వస్తాయి ఈడ. మరి ఏమైనా లాభాలు గడించే అవకాశం ఉంటాయి అంటారా? ఇక లాభాలు ఏముంటాయి సార్, లాభాలు ఏం లేదు, నష్టాలే ఉన్నాయి కదా. ఓకే. సో రైతు అయితే తన యొక్క సొంత అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. సో మీకు ఈ ఆనియన్ సాగు గురించి ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడన్నా మరి హైయెస్ట్ రేట్ పడినప్పుడు ఏమన్నా లాభం లాభం 2000 దాకా పోతే మనకు లాభం వస్తుంది సార్. లాభం వస్తుంది. కానీ నార్మల్ అందాదాపు ఇప్పుడు 6 ఎకరం సాగు చేశారు కదా, ఏమైనా ఎంత కొంత మిగిలే అవకాశం? ఏం మిగులుతాయి, మాట మిగిలితే ఈ పెట్టుబడి పోతే 100 సంవత్సరాలు 600 పెడితే 60,000 అయితే 25,000 పోతే మనకు ఒక 20-30,000. ఓకే. మన కష్టం నీళ్ళు కట్టుడు, పింఛాలు పెట్టుడు, మందులు లెక్కలు ఉండయి. ఓకే. ఇవన్నీ. సో ఎట్లా ఇది సంవత్సరం పొడవులో మొత్తం సాగు చేస్తారా లేకుంటే? లేదు, దాన్ని టైం బట్టి చేసుకుంటాం. ఇప్పుడు ఏ కాలంలో సాగు చేశారు? ఇప్పుడు డిసెంబర్లో నాటేస్తారు. డిసెంబర్ తర్వాత జనవరి. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఎప్పుడు సాగు చేస్తారు ఇది? ఇక మళ్ళీ అప్పుడే సంవత్సరానికి. ఇప్పుడు ఉండదు ఇక. సో ఇది రైతు మనకైతే చెప్తున్న సమాచారం అండి. సో మీకు దీని గురించి ఏమైనా తెలిసే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతం మార్కెట్లో ధర లేక కొంచెం ఇబ్బందికరమైన రోజులు గడుస్తున్నాయి, కొంచెం నష్టపోయే అవకాశం ఉందని రైతు ఇక్కడ ఉన్నటువంటి మాణిక్యం గౌడ్ గారు మనకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.